హాయ్ అండి, ఇదైతే ఇప్పుడు వీడియో కాదండి. వైకుంఠ ఏకాదశి రోజు అయితే మా క్వార్టర్స్ ఆడవాళ్ళతో కలిసి మురళీనగర్ అయితే వెళ్ళామండి. అక్కడ వైభవ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా మేము మురళీనగరే వెళ్తాము. మాకు దగ్గరలో ఉంటుంది. పూజలు కూడా చాలా బాగా చేస్తారు. చివరి వరకు ఈ వీడియో చూస్తూనే ఉండండి. ఈ వీడియో చేయకపోవడానికి కారణం నాకు ఈ వీడియో తీసేటువంటి వాయిస్ అయితే బాగోలేదు, అందుకే చేయలేదండి. చూస్తున్నారా, పండగ సమయం కదా, ఇంకా హరిదాసులు ఇలా దర్శనం ఇస్తూనే ఉంటుంటారు పండగ సమయాల్లో. ఇంకా అందరూ కూడా కాలు మొక్కుకొని దక్షిణ అయితే వేసుకున్నాము. పండగ సమయంలోనే మన హరిదాసుల్ని చూడొచ్చండి. చక్కగా హరిదాసుల్ని, గంగిరెద్దు వాళ్ళని. ఇంకా అక్కడ మనకైతే రోడ్డు మీద ఆపేస్తారండి. గుడి అయితే కాస్త లోనుకుంటుంది, కాస్త అప్పులో ఉంటుందండి, ఎత్తులో ఉంటుంది. స్వామివారు చూస్తున్నారా ఎంత జనం ఎక్కువగా ఉన్నారో. ఉత్తర ద్వారం పండగ సమయాల్లో తెరిచి ఉంటుంది కదండి. మరి మనం పెట్టుకున్న దేవుడి దగ్గరే ఇంత జనం ఎక్కువ భక్తులు ఉన్నారంటే తిరుపతిలో నిజంగా స్వామే వెలిచి ఉన్నారు. అలాంటి దగ్గర ఎంత జనం ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ టైంలో చాలా ఇదైంది కదండి, చాలా మంది చనిపోయారు కూడా. ఇలాంటి దగ్గర అసలు జనమే, ఇసుకేస్తే ఇసుక రాలినంత జనం ఉన్నారండి ఇక్కడ కూడాను. మార్నింగ్ అయితే ఇలా, ఇంకా ఈవినింగ్ అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు జనం. చూస్తున్నారండి. ఇంకా ఇలా వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోవడానికి అందరూ కూడా చాలా ఇది చూపిస్తారు కదా, భక్తి శ్రద్ధలతో ఇదవుతారు కదండి ఎవరైనా సరే. మేము కూడా మార్నింగ్ అయితే వచ్చేసాము ఈ స్వామిని చూడడానికి మా క్వార్టర్స్ వాళ్ళతో కలిసి. ఎక్కడ పడితే అక్కడ ఇలాగ వైద్య ఇది కూడా పెట్టారండి, డాక్టర్స్ గట్టా. ఎందుకంటే ఎక్కువసేపు నిలబడవలసి వస్తుంది కదా. మంచినీళ్ళు సదుపాయం అన్నీ చక్కగా చేశారండి. ఇదేనండి ఉత్తర ముఖం, చాలా బాగుంటుందండి. ఎవరైనా దగ్గరున్న వారు ఒక్కసారైనా మురళీనగర్ వెళ్ళి వైభవ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాల్సిందే. మాకు చిన్న ఫేవర్ ఏదైనా ఉందంటే పోలీస్ డిపార్ట్మెంటు. మేము పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వడం వల్ల కాస్త ముందుగానే కొంచెం లోనికి వెళ్ళిపోయాము. అదొక్కటి మాత్రం నిజం చెప్పాలి ఎప్పుడైనా సరే. చూస్తున్నారండి, ఇది ఉత్తర ద్వారం. ఇది మేమైతే ఎక్కువసేపు నిలబడలేదండి, కాస్త ముందుగానే లోనికి అయితే వెళ్ళిపోయాము. ఆ రోజైతే మాత్రం చాలా బాగా దర్శనం అయిందండి. 2 సార్లు అయితే దేవుడిని దర్శనం చేసుకున్నాం. మేమైతే మాత్రం స్వామివారికి మంచి అలంకరణతో చాలా బాగా పెట్టారండి. ఇవైతే ఉత్సవ విగ్రహాలు. ఇంకా లోన్ అయితే స్వామివారిని మనం చూపించకూడదు కదండి, వీడియో కూడా తీయకూడదు లోన్కి. ఏంటి లోన్ అయితే ఇలా ఉంటుందండి. అది లోన్ ఎంట్రన్స్ అంతా మనం తీయకూడదు. ఇలా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు. కోలాటం ఎప్పుడు పెడతారండి. దర్శనం అయితే అయిపోయిందండి. మేమైతే 2 సార్లు చేస్తున్నాము. ఇక్కడ కూడా చూస్తున్నారా. గరుకు మంత్రులు అయితే అక్కడ ఉంటారండి. చక్కగా అందరూ కూడా అక్కడ కూడా స్వామివారిని దర్శించుకుంటారు.
బందోబస్తు కూడా చాలా ఎక్కువగా పెట్టారండి. జనం ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా మేమైతే మార్నింగ్ వ్యాన్ వచ్చేసాము. ఇంకా ఈవినింగ్ అయితే చాలా జనం ఉన్నారంట. ఇంకా గట్టుమంతుడు ఇక్కడ కూడా స్వామివారి నమస్కారం చేసుకున్నాము. ఆ బ్యాగ్లో చేస్తాను మాకు అలా తీయ. ఇలా కొబ్బరికాయలు కొట్టడానికి పిల్లలు చాలా సేవకు అయితే మాత్రం చాలా మంది ఎక్కువగా వచ్చారండి. సేవ చేయడానికి అయితే వెళ్ళే దారిలోనే కొబ్బరికాయలు కొట్టడానికి ఇలా ఇచ్చేస్తారు మనకి. చూస్తున్నారండి ఎంత బాగుందో. గుడి కూడా చాలా బాగుంటుందండి, చూడటానికి బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే మేము ఎక్కువ కూడా ఇక్కడికే వస్తుంటాము. గుడి చుట్టూ స్వామివారి లీలలు అవి పెడుతుంటారండి. చూస్తున్నారండి కృష్ణుడు. దేవా కృష్ణుడు నీలాంటి వాడే, తెలివైన వాడు, అల్లరివాడు. పంపించరు లైవ్ పంపించండి. చూస్తున్నారండి ఈ సంవత్సరం కోలాటం చాలా బాగా పెడతారండి. అక్కడైతే చుట్టూ స్వామివారి కథల్ని ఆయన ఇన్ని చూసారు, బొమ్మలుగా చక్కగా పెట్టారు. ఏ అవతారం ఆ అవతారాలు చక్కగా చుట్టూ ఉంటాయండి. ఇలా ఆయన అవతారాలన్నీ ఇలా పెడతారు బొమ్మల రూపంలో. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు గట్ట మనం ఇలా చూపించి కథలు చూపించి చెప్పచ్చు కూడా. చూస్తున్నారండి.
చూస్తున్నారండి, ఇది తూర్పు ద్వారం. మనం ఎంట్రన్స్లో ఉంటుందన్నమాట. మనం ఉత్తర ముఖం నుంచి వచ్చాం కదా, ఇది తూర్పు ద్వారం దగ్గర ఇలాగ స్వామివారి దగ్గర శేషవ పాలక మీద ఉంటారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్తులవాడ అనాథ రక్షక గోవింద గోవింద, ఒడ్డుకాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద, లక్ష్మీరమణ గోవింద గోవింద. ఇదొకటండి ఎంట్రన్స్, ఇది ద్వారం ఇలా ఉంటుందన్నమాట. ద్వారపాలకులు చేస్తున్నారండి. ఒక పక్క ఆంజనేయ స్వామి, ఒక పక్క గరుత్మంతుడు. చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే మాత్రం. చూస్తున్నారా, చాలా అందంగా ఉంటుంది. నాకైతే ప్రశాంతంగా ఉంటుందండి అక్కడ వాతావరణం గట్ట. వైకుంఠ ఏకాదశి రోజు అయితే స్వామివారి అలంకరణ కూడా చాలా బాగా చేశారు. నేనైతే దేవాలయంకి వెళ్ళి, తండ్రి మళ్ళీ నీ దర్శనం నాకు కల్పించాలని ఎప్పుడు కోరుకుంటాను. మన కోరికలు ఏవి గుర్తుకు ఉండవు. ఇంకా గుళ్ళకి వెళ్ళేటప్పుడు అలా అయిపోతుంది అక్కడ వాతావరణం. ఇంకా మనం దిగేటప్పుడు మనం కొబ్బరికాయ కట్ట పడతాం కదా, ఆ ప్రసాదము వాళ్ళు దేవుడి దగ్గర ప్రసాదం కూడా మనకి ఇస్తారు. ఏదో ఒకటి లడ్డు లేకపోతే హల్వా పరమన్నం ఏదో ఒక ప్రసాదాన్ని మనకి ఇస్తారండి. చూస్తున్నారా, ఇలా బయటకు వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చేస్తే ఇంకా చిన్న పరస అయితే అవుతుందండి. ఇక్కడ దేవుడి సన్నిధానంలో ఇలాంటివి అమ్ముతారు కదా, మరి ఇంకా శనగలు, ఖర్జూరము, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇలాంటి పరస అవుతుంటుందండి ఎక్కడైనా సరే. చూస్తున్నారా, ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది. మరి మేమైతే రాలేకపోయాము. చూస్తున్నారండి గంగిరెద్దులు. ఇంకా పండగ అంటే ఎక్కడి నుంచి వస్తారో కానీ చక్కగా గంగిరెద్దులు వాళ్ళు ఇంకా మనకు ఎదురవుతుంటారు. ఇలాంటప్పుడు మనం చూడగలం కూడా. చూస్తున్నారా, దారెంబడి కూడాను ప్రసాదాలు కట్టండి. ఇగో వీళ్ళైతే మొక్కుకున్నారట వాళ్ళ మనవడి కోసం. మార్నింగ్ నుంచి ప్రసాదం పంచుతూనే ఉన్నారు వీళ్ళు. శనగలు, పులిహార, పరమన్నం ఏదో ఒక ప్రసాదం ఇంకా అలా పంచుతున్నారు. ఇక ఈ బుడ్డోడి కోసం ఆ ప్రసాదం అయితే పంచుతున్నారండి. మొక్కుకున్నారంట వాళ్ళు. మా దర్శనం అయితే ఈ సంవత్సరం బాగా అయిపోయిందండి. ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ కలవాలి స్వామిని. మధ్యలో మళ్ళీ ఏవైనా వస్తుంటాము. ఏడుకొండలవాడ వెంకటరమణ